వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రాపర్టీ అడ్వైజర్ తారక్ రంగారెడ్డి గారు. సో సార్ని కూడా అడుగుదాం, అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, గ్రౌండ్ లెవెల్లో అసలు బిగ్ ప్లేయర్స్ అసలు ఆలోచన ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. లాస్ట్ టైం మీరు చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయిపోయింది. ఓకే, దాదాపు 1,50,000 మంది దాకా చూసారు. సూపర్. బేసిక్గా అసలు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పబ్లిక్ కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకున్న ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో దాంట్లో ఆ రోజు మీరు చెప్పిన దాంట్లో కూడా కొన్ని వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని చెప్పి చాలా మంది కామెంట్స్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా ఏమనిపిస్తుంది సార్ అసలు ఇప్పుడు పరిస్థితి మార్కెట్ చూస్తుంది? ప్రెజెంట్ మార్కెట్ అయితే కొద్దిగా పాజ్ మోడ్లో ఉందని చెప్పాలండి. బికాస్ ఆఫ్ వార్ కండిషన్స్ అవ్వచ్చు, ఏ ఇంపాక్ట్ అవ్వచ్చు, ఐటీ ఇండస్ట్రీ ఇది అవ్వచ్చు. సో కపుల్ ఆఫ్ థింగ్స్ వల్ల ప్రెజెంట్ ఇండస్ట్రీ అయితే కంప్లీట్లీ పాజ్ మోడ్లో ఉంది. కానీ మీరు పాజ్ మోడ్లో ఉందన్నారు, అదే రీసెంట్గా జరుగుతుంది ఒక 3-4 మంత్స్ నుంచి ఇదంతా డిస్టర్బెన్స్. ఆ వార్ కావచ్చు, రకరకాల ఐటీ సంబంధించి కూడా పెద్దగా అంతకుముందు పెట్టలేదు. ఈ 1 year 2 years నుంచి కొంచెం ఏదో జరుగుతుంది, కానీ ఇది ఒక 3 years నుంచే స్టార్ట్ అయింది ఇదంతా గందరగోళం అనేది రియల్ ఎస్టేట్లో అని ఒక మాట అనేది బాగా వినిపిస్తుంది. అంటే 3 years స్టార్ట్ అంటే అండి, ఇప్పుడు ఏ మాటకు అమ్మాట చెప్పుకోవాలి. కరోనాకి ముందు, కరోనా తర్వాత వీ కెన్ కన్సిడర్ యాజ్ ఎ థింగ్. 2000 హైదరాబాద్ అసలు పికప్ బాగా అయిందే 2017 తర్వాత. 2018 నుంచి పీక్ స్టేజ్కి వచ్చింది. 2019-20కి కరోనా కైండ్ ఆఫ్ వచ్చేసింది కాబట్టి కమర్షియల్ సెక్టర్ తగ్గింది. ఎప్పుడైతే కమర్షియల్ తగ్గిందో ఆటోమేటిక్గా జాబ్స్ పోవడం కానీ ఇంకోటి కానీ ఉంటుంది. దాని ఇంపాక్ట్ రెసిడెన్షియల్ మీద ఉంటుంది, దాని ఇంపాక్ట్ ప్లాటింగ్ మీద ఉంటుంది. సో ఒక ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆర్ కమర్షియల్ యాక్టివిటీ ఉంటే దాని అలైడ్ కంపెనీస్ చాలా ఎక్కువ పనిచేస్తాయి. బట్ ఇక్కడ ఏమైందంటే ఆ సిచ్యువేషన్ వల్ల తగ్గింది. బట్ అప్పుడు 2018 3-4 years నుంచి మనం మాట్లాడుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే మనం అనుకుంటున్నామో ఆల్రెడీ కేటీఆర్ గారు ఉన్నప్పుడే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. రైట్ నో అది ఏమైందంటే ప్రెజెంట్ రీసెంట్ ఆక్షన్ కూడా చూసుకుంటే వాట్ ఎవర్ మనకు అది ఇట్ ఈస్ అబౌట్ 231 crore per acre ఇన్ రాయదుర్గం. కానీ మీరు పీక్ స్టేజ్కి వెళ్ళింది అన్నారు కదా, యా, అది ఆర్టిఫిషియల్గా తీసుకొని వెళ్ళటం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అంటే మీరేమంటారు? సార్ ఆర్టిఫిషియల్గా తీసుకెళ్లారా, వాళ్ళు ఇంటెన్షనల్గా ప్రాపర్టీ కొన్నారా ఏంటి అనేది అంటే వాళ్ళ వైబిలిటీ వాళ్ళు చూసుకున్నారు. రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా మాత్రమే చెప్పండి. నేను డెఫినెట్గా అడ్వైజ్ ప్రాపర్టీ 100% అడ్వైజరీకి మాత్రమే చెప్తాను. అందుకే మహబూబ్ భూజా గురించి కూడా అట్లా మాట్లాడినందుకే ద వే నో వి గాట్ ద రెస్పాన్స్. ఓకే, సో ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. మనకి మా మార్కెట్కి దీనికి కాదు, మనం ఒక సామాన్యుడి గురించి కూడా ఆలోచిస్తాము, ఒక హెచ్ఎన్ఐ గురించి ఈ మాట అన్నానంటే ఇప్పుడు నేను ఇప్పుడు అంతా ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. గోల్డ్ చూస్తేనేమో అటు చూస్తే స్వయాన ప్రధానమంత్రి గారే కొనొద్దని చెప్పారు. సో రియల్ ఎస్టేట్ పరిస్థితి చూస్తేనేమో అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా ప్రజలకి ఏంటంటే ముందు రొటేషన్ జరుగుతుంటే ఒక ఇన్కమ్ అనేది కనపడుతుంది, అమ్మటం కొనటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదంతా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బ్యాంకుల్లో పెడదామంటే మీరు ఆ వడ్డీలు చేస్తే ఇది కావాలి. ఎందుకంటే ఇలాంటి సమయంలోనే వాళ్ళకి సరైన గైడ్లైన్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకు నేను ఈ ప్రశ్న మిమ్మల్ని ఒక అడ్వైజర్గా మాత్రమే చెప్పండి అని చెప్పి అడిగాను. అవునండి, కరెక్టే. ఇప్పుడు ఏది కొనాలి అని నేను చూస్ చేసుకున్నాం. ఏంటంటే గోల్డ్ అన్నారు, గోల్డ్ కాకపోతే ఇంకేముంది, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఇవి బేసికల్లీ ఇక్కడికే మైండ్ వచ్చేస్తుంది. సో కానీ ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టు సామాన్యుడు హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడా కూడా నడిపోయిన ప్లాట్ కూడా కొనుక్కోలేనంత కైండ్ ఆఫ్ థింగ్కి రేట్స్ పెరిగిపోయాయి. ఓకే, అది ఆర్టిఫిషియల్గా పెరిగిందా లేదా పీపుల్ ఎక్కువ మంది వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే డీల్ చేస్తారో, ప్రాపర్ డెవలపర్ అయితే డెవలప్మెంట్ చేస్తాడో, ప్రాపర్ రోడ్స్ వాటి వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అల్టిమేట్లీ డెవలపర్కి కూడా వైబిలిటీ కావాలి. ల్యాండ్ ఓనర్ నేను అక్కడే కూర్చుంటాడు ఫర్ ఎగ్జాంపుల్కి. సో అవన్నీ ఏమవుతాయంటే సామాన్యుడి మీదనే కొనలేనటువంటి సిచ్యువేషన్కి వచ్చేస్తాయి. ఈరోజు నిజంగా చెప్పాలంటే పటాన్చెరు దాటిపోతే కానీ ఓ 1000 square feet ఏరియాలో ఒక 45-50 lakh రూపీస్లో సామాన్యుడు కొనుక్కోలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్లీ 10 years బ్యాక్ 2014-15లో ఎగ్జాక్ట్లీ 30 lakh rupees కుకట్పల్లి దొరికేది. కుకట్పల్లి సరౌండింగ్స్లో లైక్ సౌత్ ఇండియన్ మాల్ బ్యాక్ సైడ్ అవ్వచ్చు, ఎల్బీ నగర్ అవ్వచ్చు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎనీ ఏరియాలో 25 to 35-40 lakhs మ్యాక్సిమం రూపీస్లో ఒక సామాన్యుడు కూడా ఒక ఫ్లాట్ కొనేవాడు. ఈరోజు ఆ అవైలబిలిటీ లేకుండా పోయింది. సో దాన్ని ఎట్లా చూస్తామనంటే గవర్నమెంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ గైడ్లైన్స్ని తీసుకొని రావాలి యాక్చువల్గా. బికాస్ ఏదైనా కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు దానిలో ఆక్షన్లో ప్రైస్ పోయింది అని అనుకుంటున్నాం. 231 crore per acre తీసుకున్నారు. సెకండ్ వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళు ఫస్ట్ తీసుకుంది గౌరా బిల్డర్స్, సెకండ్ తీసుకుంది వంశీరామ్ సుబ్బారెడ్డి గారు.
సో వాళ్ళకి వైబిలిటీ వస్తుందా రాదా అని అంటే వాళ్ళ వైబిలిటీ వాళ్ళకి వస్తుంది బై అవును, డిఫాల్ట్. ఇలాంటి సమయంలోనే ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే బిగ్ ప్లేయర్స్ మటుకు కొనేస్తున్నారు అక్కడ. రీసెంట్గా నేనే విన్నాను, 231 కోట్ల రూపాయలు పెట్టి మన హైటెక్ సిటీ దగ్గర కొన్నారని చెప్పి విన్నాను. అవునండి. అసలు అది ఎట్లా సాధ్యం సార్? నాకు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఇంత ఆక్షన్లోకి వెళ్ళి ఇంత అమౌంట్ పే చేసి ఎలా కొంటున్నారు ఇదంతా? కొనాలి అంటే అండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లొకేషన్ అడ్వాంటేజ్. సెకండ్ వచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి ఏరియా జోన్ ఏదైతే వీఆర్ కన్సిడరింగ్ యాజ్ ఏ జీసీసీ హబ్గా మారింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఎనీ కంపెనీ, ఎల్ఈ అవ్వచ్చు, యూ నేమ్ ఇట్, కపుల్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్. సో ఆ సరౌండింగ్లో మాత్రమే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ, ఇవి కాకుండా వేరే ల్యాండ్ లేదు. ఒకటి లొకేషను, రెండు ల్యాండ్ అవైలబిలిటీ. సో ఇవి లాస్ట్ ప్లాట్స్, లాస్ట్ ఆప్షన్ ప్లాట్ లాగా, ల్యాండ్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ విచ్ ఇస్ అబౌట్ 20,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ సేల్ ట్రాన్సాక్షన్ జరిగింది మార్కెట్లో. ఏది హైటెక్ సిటీ సరౌండింగ్లో ఉన్న మెట్రో కనెక్టెడ్ దగ్గరలో ఉన్న స్పేస్లో ఏ డీసెంట్ A+ గ్రేడ్ ఆఫీస్ మీద జరిగింది. సో 20,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ జరిగింది కాబట్టి వీళ్ళ బ్యాక్ క్యాలిక్యులేషన్ వాళ్ళు వేసుకుంటారు. ఎందుకంటే పర్ ఎకర్కి మనకి అడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ మోస్ట్లీ అంటే FSI, అన్లిమిటెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా దే కెన్ కన్స్ట్రక్ట్. సో పర్ ఎకర్కి 4 to 4.5 lakh స్క్వేర్ ఫీట్ కడితే 6 acres ఫర్ ఎగ్జాంపుల్కి 5 to 6 acresకి ఎంత కట్టొచ్చు? మోర్ దాన్ 25 lakh to 30 lakh SFT కట్టొచ్చు అప్రాక్సిమేట్లీ. సో నౌ ఇప్పుడు ఏంటి, ఓన్లీ ఆఫీస్ ఒకటే కట్టరు వాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా అజ్యూమ్, వాట్ ఐఎమ్ అజ్యూమింగ్ ఇస్ దట్ వాళ్ళు గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ మెజనైన్, ఫస్ట్ ఫ్లోర్ దే గో ఫర్ రిటైల్, అండ్ పైన ఆఫీసు, దానిపైన ఏదన్నా లైక్ ఏ గ్రేడ్ కైండ్ ఆఫ్ హోటల్ ఇచ్చినప్పుడు ఆ వైబిలిటీ మారుతుంది. అంటే ఇట్స్ లైక్ ఏ మిక్స్డ్ యూజ్ కాన్సెప్ట్ కంప్లీట్లీ, దే కెన్ గో విత్ దట్, అండ్ అప్పుడు మాత్రమే వైబిలిటీ వచ్చేస్తుంది. కానీ ఒక సామెత ఉంది, పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటారు కదా. ఇలా బిగ్ ప్లేయర్స్ ఇంత అమౌంట్ పే చేసి తీసుకుంటున్నారు కదా, మిగతా చిన్న వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా రేట్లు పెంచడానికి ఇష్టపడుతున్నారు, కానీ రేట్లు తగ్గిద్దాము, సామాన్యులకు అందుబాటులో తీసుకుని వెళ్దాం ఆలోచన అనేది ఇంకా అసలు పూర్తిగా మర్చిపోయారు. ఎస్, మీరు అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా అవునంటానండి. సో ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఒకప్పుడు ఎలా ఉండేది, ఎల్ఐజీ, హెచ్ఐజీ, ఎంఐజీ, ఈడబ్ల్యూఎస్ ఇలా ఉండేది. గవర్నమెంట్కి తెలుసు వీళ్ళు ఏ సెక్షన్లో ఉన్నారు, వీకర్ సెక్షన్లో ఉన్నారా, వీళ్ళకి ఏం కావాలి, వాట్ ఎగ్జాక్ట్లీ అని గవర్నమెంట్ క్వార్టర్సే సంథింగ్ లైక్ ప్లాన్ అలా ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ చేస్తుంది కదా. ప్రీవియస్ గవర్నమెంట్ కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఆక్షన్ జరిగింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆక్షన్ జరిగింది. సో గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు టు గెట్ ద ఫండ్స్ వాళ్ళు చేస్తారు. బట్ కానీ దానికి తగ్గట్టు ప్యారలల్గా కూడా ఇంకొకటి ప్రత్యామ్నాయం ఆలోచించి, ఇప్పుడు అన్లిమిటెడ్ స్క్వేర్ ఫీట్ లేకపోతే వీళ్ళు కొనేవాళ్ళు కాదు. FSI పర్ ఎకర్కి 4 to 4.5 lakh స్క్వేర్ ఫీట్ లేకపోతే కొనేవాళ్ళు కాదు. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే గవర్నమెంట్ కంట్రోల్ కొన్ని చేయాలి బై డిఫాల్ట్. ఇప్పుడు రీసెంట్గా హిల్ట్ పాలసీ అని పెట్టారు, ఓకేనా. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ రిలేటెడ్ థింగ్స్లో హిల్ట్ పాలసీ ఎక్కడైతే బాలనగర్, జీడిమెట్ల ఇట్లా ఇండస్ట్రీస్లో ఉన్నాయో అవి ఎత్తేసేసి అక్కడ నివాస సముదాయాలు, రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కానీ ఇంకోటి కానీ చేయాలని చెప్పేసి. సో అటువంటివి గవర్నమెంట్స్ ఎట్లయితే కంట్రోల్ చేస్తున్నారో ఇవి కూడా కంట్రోల్ చేస్తే అప్పుడు బిల్డర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏదైతే ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్సో ఒక ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ లాగా, ఐటీ ఇండస్ట్రీ లాగా దిస్ ఇస్ ఆల్సో ఇండస్ట్రీ. కానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేయాల్సింది ఎవరు? కానీ మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని పాలసీలు తీసుకొని వస్తుంది, ఒక 4th సిటీ, వరల్డ్ క్లాస్ సిటీ నిర్మిస్తూ ఉంటున్నారు. ఎందుకు మరి బలంగా ప్రజల్లోకి వెళ్ళట్లేదు ఈ విషయాన్ని? ఎందుకు ప్రజలు వెళ్ళట్లేదా, తీసుకొని వెళ్ళట్లేదా? ఇంకా అనుమానాలు ఏమైనా ఉన్నాయా ప్రజలు? సార్ అనుమానాలు అయితే ఏమీ లేదు సార్, సింపుల్ చెప్తున్నాను. ఇప్పటికి కూడా మీరు ఇందాక అన్నారు సామాన్యులు కొనుక్కోవాలా లేదా, ఇవి ఈ రకంగా పెరిగిపోతున్నాయని. ఇప్పటికైనా ఒక 20-30 lakh రూపీస్ పోగు చేసి ఖచ్చితంగా సేవింగ్ అమౌంట్లో మంచి ప్లాట్ కొనుక్కోవడం మంచిదే. ఎక్కడ నియర్ టు ది 14, 15, 16 తుక్కు కూడా, పెద్ద గోల్కొండ, శంషాబాద్ ఆ ఎగ్జిట్లో ఎక్కడైతే ఈ సరౌండింగ్లో ఉంటుందో ఆదిపట్ల నుంచి తీసుకోవచ్చు. వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ సాగర్ హైవే నుంచి ఈ బెల్ట్ శంషాబాద్ వరకు కూడాను రేట్స్ ప్రజెంట్గా మంచి ప్లాట్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటరే. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు ముచ్చెర్ల ఫార్మాసిటీ ఉండే అప్పట్లో. దాని తర్వాత మన కేటీఆర్ గారు వచ్చాక ఫార్మాసిటీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ప్లాస్టిక్ పార్కు, హార్డ్వేర్ పార్కు, మహేశ్వరంలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్స్, కపుల్ ఆఫ్ 2030 మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్నీ ఉండే, ఓకే. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఏం చేశారు, ఆ ఫార్మాసిటీని వాట్ ఎవర్ నౌ ఇట్ ఈస్ 4th సిటీ లాగా ఇట్ ఈస్ దేర్ నౌ. సో మనం గమనిస్తే లాస్ట్ 20-25 years నుంచి లొకేషన్ మారట్లేదు. అక్కడ ఉన్న
నేమ్ చేంజ్ అవుతుంది. ముచ్చర్ల ఫార్మా నుంచి ఫ్యాబ్ సిటీ, ఈ సిటీ, ఫార్మా సిటీ సంథింగ్ మారింది. నౌ ప్రెజెంట్ ఈస్ లైక్ ఏఐ సిటీ అండ్ స్కిల్ యూనివర్సిటీస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇవి వస్తున్నాయి. బట్ లొకేషన్ మారలేదు. సో డెఫినెట్గా ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో 10 to 15 కిలోమీటర్ రేడియస్లో ఎవరైనా కూడా ఇప్పటికి కూడా వైబుల్ ప్లాట్లు ఉన్నాయి, అక్కడ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలలో సిటీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి? సార్ అది మనము జనరల్గా అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మీరు అంటున్నారు సార్, Yeah. ఒక సిటీకి ఒక 25-30 కిలోమీటర్స్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ మంచి అప్రిషియేషన్ ఉంటుంది అంటున్నారు. కానీ కొంతమంది 100 కిలోమీటర్లు కూడా వెళ్ళమంటున్నారు. సౌత్కి అంటున్నాను నేను, సౌత్ హైదరాబాద్ కొంతమంది అంటున్నాను. 100 కిలోమీటర్లు కూడా వెళ్ళమంటున్నారు. అవును, యా. జరుగుతుంది మార్కెట్లో. మీరేంటి 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు కూడా అమ్మేస్తున్నారు కూర్చోబెట్టి. అవునా కదా, వాస్తవం కదా. అమ్మే వాళ్ళు అమ్ముతారులేండి. అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ కొనే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అయితే మనకు తెలియదు. సార్ కానీ ఎంతవరకు ఇది ఫ్యూచర్ ఉంటుందంటే అంత దూరం వెళ్ళి కొన్న తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. ఎందుకు మీరు ఎక్కడ దాకా ఎందుకు 10-15 కిలోమీటర్ల దూరం వెళ్ళింది ఇంతవరకు ఎక్కడ ఏం జరగట్లేదు. జస్ట్ ప్లాట్లు కొంటున్నారు, అమ్ముతున్నారు, కానీ అక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరగట్లేదు. గ్రౌండ్ లెవెల్లో చూస్తామంటే పరిస్థితులు అంతే మార్పేం కనపడలేదు. అవును. కేవలం ఒక 10 కిలోమీటర్స్ పరిధిలో మాత్రమే, అంటే సిటీకి ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ పరిధిలో మాత్రమే మనం కొంచెం గ్రోత్ చూస్తున్నాం. అవును. అది దాటి మనం చూడలేదు. అదంతా ఓన్లీ ట్రేడింగ్ జరుగుతుంది. అవునా కదా? ట్రేడింగ్ అనేది కాదని, ప్లాట్ కానీ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ రోజు పెట్టి 2 yearsలో తీసేద్దామంటే వర్కౌట్ అవ్వదు. ప్లాట్ ఫర్ ఎగ్జాంపుల్కి నేను 5 years బ్యాక్ నియర్ టు తుక్కుగూడ దగ్గర 10,000 రూపీస్ స్క్వేర్ ఫీట్ పర్ స్క్వేర్ యార్డ్ కొన్నాను. ఈరోజు నాకు అది 35,000 అయింది 5 years బ్యాక్. ఓకే, సో అది ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ది లొకేషన్ ఇంపార్టెంట్ అండ్ ప్రాపర్ రోడ్స్ ఇంపార్టెంట్, ప్రాపర్ పర్మిషన్స్ ఇంపార్టెంట్, ఏ కమ్యూనిటీలో తీసుకుంటున్నామో, ఏ డెవలపర్ దగ్గర తీసుకుంటున్నామో ప్రాపర్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ వాల్యూ యాడ్ అవుతాయి. సో ప్లాట్ అనేది 1 to 2 years కొనేసేస్తే నాకు ఎమ్మడి డబ్బులు వచ్చేస్తుంది కాదు. మినిమం 5 to 10 years వెయిట్ చేస్తేనే ప్లాట్ ఇన్వెస్ట్మెంట్కి వీ షుడ్ ఎక్స్పెక్ట్ సమ్ రిజల్ట్స్. కొన్ని చాలా జరిగి ఉన్నాయి ప్రీవియస్గా. ఇప్పటికీ కొంతమందికి ప్లాట్లు ఎక్కడున్నాయో కూడా తెలియని కొంతమంది వాళ్ళు ఉన్నారు. అంటే ఆ డెవలపర్ వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయక ఆ ప్రాపర్టీస్ని ప్రాపర్ రోడ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, డ్రైనేజ్ అవ్వచ్చు, అంటే మొక్కలు పెరిగిపోతే అలా వదిలేయకుండా చూసుకోన్న వాళ్ళు మాత్రం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మెయింటైన్ చేయకపోతే కొన్న వాళ్ళకి ఆఫ్టర్ 10 years వెళ్తే వాళ్ళకి అర్థం కాదు ప్లాట్ ఎక్కడ ఉందో వాళ్ళది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది డెవలపర్ హూ ఈస్ గోయింగ్ టు డూ ద ప్రాజెక్ట్ అండ్ మెయింటైనింగ్ ది ప్రాజెక్ట్స్. సో అంతా బాగుంది. గవర్నమెంట్ ఆక్షన్ కూడా దాదాపు 230 కోట్ల రూపాయలు కొన్నారని చెప్పి మీకు తెలిసిన కంపెనీసే కొన్నారని. అందరి పరిస్థితి అయితే ఒకేలా లేదు. అవును. బిగ్ ప్లేయర్స్ అంతా కూడా ఏంటంటే కాస్త డల్మూడ్లో ఉన్నారు. పరిస్థితి ఎలా కొనసాగితే రేపు అసలుకి ఏంటనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇచ్చిన ఏదైతే కమిట్మెంట్ ఉంటుందో అది కూడా మీరు కంప్లీట్గా వర్క్ చేయకుండా క్లోజ్ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది అని వినిపిస్తున్న మాట. సార్ అల్టిమేట్లీ ఇట్స్ ఏ మనీ గేమ్స్. లాస్ట్ టైం మీరు ఒక కంపెనీ గురించి మాట్లాడారు, ఎక్కువ మంది దాని గురించి చూశారు, ఆ పేరు ఇప్పుడు వద్దు. సో ఎందుకంటే ఎక్కువ మంది కూడా ముందు పెద్ద కంపెనీలు బాగుంటాయి కదా, చిన్న కంపెనీస్ కూడా చిన్నగా నెట్టుకొని వస్తాయి. పెద్ద కంపెనీల పరిస్థితి బాగాలేకపోతే ఇంక చిన్న వాళ్ళు ఏం చేస్తారు? సార్ ఇక్కడ పెద్ద చిన్న అనేది కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఐ కెన్ సే దట్ యాజ్ ఏ ఒక పర్సన్గా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఒకప్పుడు బిల్డర్లో హైదరాబాద్లో 15-20 మెంబర్స్ ఉండేవాళ్ళు, 10 members 20 members ప్లాటింగ్ వెంచర్లో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మనం చూస్తున్న సాయి వైభవ్ కాలనీ ఇవి కానీ 2003, 4, 5 టైంలో ఇక్కడ like 2,000, 3,000, 4,000 per square yard అంతే. సో అప్పుడు సాయి వైభవ్ కాలనీ, ఆ కాలనీ, ఈ కాలనీ, సాయి ఐశ్వర్య కాలనీ, సో అంటే ఆ రోజు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజగుట్ట, జూబ్లీ హిల్స్ అనేది కొద్దిగా ఓకే అదే అంటున్నాను. జూబ్లీ హిల్స్ కూడా కొద్దిగా అటు ఇటుగా ఉండేది. పెద్దమ్మ టెంపుల్ అనేది యాక్చువల్గా అక్కడ దాకా వెళ్ళి వచ్చేవాళ్ళం అప్పట్లో. నేను కూడా ఐ వాజ్ ఇన్ MBA దట్ టైమ్ 2003 to 5లో. సో అప్పుడు ఈ కాలనీస్ అనేది చిన్న రోడ్లు. ఓకే, సో అది ఎలా ఉండిద్ది అని అంటే ట్రాన్సిషన్ పీరియడ్ వేరే ఉంటుంది, దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ అన్నీ ఉంటాయి ప్రాపర్గా. సో కొన్ని మనం చూసి లొకేషన్ బట్టి తీసుకొని చేయాల్సి వస్తుంది. సార్ ఏంటి పరిస్థితి మరి పెద్ద బిగ్ ప్లేయర్స్ పరిస్థితి? సార్ అదే అంటున్నాం ఇందాక, బిగ్ ప్లేయర్స్ స్మాల్ ప్లేయర్స్ కాదు సార్. ఇప్పుడు ఈ రోజుల్లో ఫండ్ రైజ్ చేసేసి ఒక ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు XYZ కంపెనీకి PMC ఇచ్చేద్దాము, వాళ్ళే కడతారు, మనం చూద్దామనే వాళ్ళు కూడా తయారయ్యారు. ఇప్పుడు ఒక లోదా వచ్చింది హైదరాబాద్కి, 35 floors లోదా వచ్చినప్పుడు సూపర్ లోదా వావ్ 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 అన్నారు. అదే లోదా సనత్ నగర్లో G+5 కట్టినప్పుడు వాళ్ళు కొద్దిగా
సేల్స్లో అటు ఇటు ఉన్నారు. బికాస్ ఆఫ్ బ్రాండ్, బికాస్ ఆఫ్ లొకేషన్ ఉన్నా కూడా బట్ ఆ ఈ సేల్స్ పరిస్థితులు రియల్ ఎస్టేట్ రంగానికి మంచి చేస్తున్నాయా చెడు చేస్తున్నాయా అంటే సార్ మంచి చేస్తున్నాయా చెడు చేస్తున్నాయా అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నేను డెఫినెట్గా హానెస్ట్గా చెప్తున్నాను బై డిఫాల్ట్గా అఫోర్డబిలిటీ లేని జోన్లోకి Yes. వెళ్ళిపోయారు. అవును. అఫోర్డబిలిటీ లేని జోన్లోకి వెళ్ళిపోయారు. అదే అవి గవర్నమెంట్లు చేసిందా, బిల్డర్లు చేశారా, కొన్ని కంపెనీస్ ప్రీ లాంచ్ ఆఫర్లు పెట్టేసేసి జనాల దగ్గర డబ్బులు తీసేసుకొని వాళ్ళు అటు ఇటు కాకుండా తిరుగుబాట్లు చేస్తారు. ఐ మీన్ సమ్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ స్టార్ట్ చేసేయడం వలన అంటే రియల్ ఎస్టేట్ అనే దాన్ని ఒక నమ్మకం లేనటువంటి ప్రోడక్ట్ తయారైపోయింది. అయిపోయింది తయారైపోయింది. కరెక్ట్గా చెప్పారు. తయారైపోయింది. దట్టు ఇంకోటి ఏంటంటే ప్రతి 10 మెంబర్స్లో 5-6 మంది రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇప్పుడు ఖాళీ ఉన్న సమ్ ఎగ్జాంపుల్కి ఎవరైనా ఉన్నా కూడాను ఖాళీ ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ ప్రొఫెషన్. అదే ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్లో ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో బేసిక్గా రకరకాలు అసలు ఎదుర్కొన్న పోతే ఒక 50,000 దాకా ఇట్లా రియల్ ఎస్టేట్లో ఏదన్నా ప్రాపర్టీ కొనాలంటే చాలు ఒక్కటి క్లోజ్ అయ్యేటప్పుడు ఇంకోటి ఎదుర్కొంటూ వస్తూనే ఉంటుంది. ఎక్కడ ఎండింగ్ అనేది తెలియట్లేదు. ఒక ప్రాపర్టీ కొనాలని అంత భయపడుతున్నారు. Yes. ఇది ఎక్కడి నుంచి ఎట్లా లిటిగేషన్ వస్తుందో, ఎవరు వచ్చి ఏ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, అంతా బాగుందనే టైంలో లాస్ట్కి మళ్ళీ ఇబ్బంది పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి చూస్తున్నాం. ఉన్నాయి 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 కానీ ఒక నమ్మకం కోల్పోతున్నారు కొనేవాళ్ళు కూడా. కొనేవాళ్ళు అంటే సార్ మీకు సింపుల్ చెప్తున్నాను సార్, ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ బైండింగ్ ఎమోషనల్ బాండింగ్ కూడా తగ్గిపోయిందని నేను అనుకుంటున్నాను సార్. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. బికాస్ జనరల్లీ నేను కొన్ని విన్నాను, నా ఎక్స్పీరియన్స్లో కొన్ని చూశాను, కొన్ని విన్నాను. అంటే మన వాళ్ళు ఎక్కడో సంబడి పాపం వాళ్ళు ఎక్కడో ఎన్ఆర్ఐస్ అక్కడ ఉంటారు, ఇక్కడ బావకు బామడిదికు తమ్మునికో చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోయి మాట్లాడరాపోరా అంటారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు వెళ్ళి మాట్లాడేస్తారు. సో వీళ్ళు మంచిగా ఉండి బామర్దులు ఏదో ఆ ఈక్వేషన్ ఒకప్పుడు బీభత్సంగా ఉండేది. అరే బావ అంటే బామర్ది అంటే ఒక ప్రాణంకైనా నువ్వు ఎందుకురా నేను ఉన్నా అన్న ధైర్యం ఉండేది. అంటే కొన్ని ఈ అన్న తమ్ముళ్ళు బామర్దుల మధ్య కూడాను మా బావి కొంటాడండి నీకెందుకు 6,000 కదా ఓకేనా నేను 9,000 ఇప్పిస్తా, 8,500 ఇప్పిస్తా, ఆ 2,500 నాకు ఇచ్చేసి అంటే లేటర్ ఆయన తను ఎప్పుడో ఇండియాకి వచ్చినప్పుడు తెలుసుకుని అరే అమ్మ మా ఓడే ఇట్లా చేసినాడు బాబు అన్న ఫీలింగ్లోకి వచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయండి. ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి, ఒకటి కాదు. మీరు నమ్మకం కోల్పోయారు అంటే ఇంకా వాట్ ఇస్ ద Yes, రీజన్ నేను అది కూడా అంటే అడుగుతున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు అన్నారు అక్కలు బావలు తమ్ముళ్ళు చుట్టాలు బామ్మర్దులు ఫ్రెండ్స్ ఇలా రకరకాలుగా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగం నడిచింది బాగా 3 పూరు 6 కాయల్లాగా నడిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించట్లేదు. కానీ ఇప్పటికి కూడా ఆ నమ్మకంతో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా మీరు? అంటే చేయొచ్చు అంటే అందరినీ కానట్లేదు, కానీ ఇప్పుడు కంప్లీట్గా ఏం చేస్తున్నారంటే కమర్షియల్ అయిపోయింది. ఇంకా ప్రతి దాంట్లో కూడా నాకేంటి అనే దగ్గరే ఉన్నారు. కానీ మనం మర్చిపోయి అసలు మనం ప్రాపర్టీ కొనేది మనీ మనది, కానీ అవతలని గుడ్డిగా నమ్మి కొనాలంటే పరిస్థితులు అయితే ఈరోజు లేవు. ఫస్ట్ మన ప్రాపర్టీ కొనాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. సార్ మీరు ఏమనుకోకపోతే నేను అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్లో ఒక ముక్క మాట్లాడతాను సార్. ఏదో సినిమాలో చూశాను ఎక్కడో ఒకటి ఏంటంటే అమ్మా నాన్న బాగా సంపాదిస్తారు, కొడుకు ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఉండి వాడు ఏదో తిరుగుతూ ఉంటాడు అనమాట. ఆ దాంట్లో పేపర్లో ఉంటుంది గిఫ్ట్ డీట్లో వీల్ డీట్లో ఉంటుంది మీ తదనంతరము అని. తదనంతరం అంటే ఏంటి వాళ్ళు పోయిన తర్వాత అని బేసికల్లీ మీరు ఇప్పుడు ఉండి ఏం చేస్తారులే అని చెప్పేసి సంథింగ్ యాక్టివిటీ వాళ్ళ మీదే చేసే కైండ్ ఆఫ్ దానిలో చూస్తున్నాను ప్రజెంట్గా. అంటే రిలేషన్షిప్స్కి మనీకున్న ఇంపార్టెన్స్ చూస్తే రిలేషన్షిప్స్ అన్నవి నథింగ్ లాగా కొంతమంది ట్రీట్ చేస్తూ నాకు అనిపిస్తుంది. సో అటువంటిప్పుడు ఆ ఎమోషనల్ బైండింగ్ అవ్వచ్చు అవి అవ్వచ్చు. ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ఇంతకుముందు ఇది లేకుండా కాబట్టి ఏదో పేపర్లో చూసేవాళ్ళం 15-20 years బ్యాక్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి అట్లా చూస్తే ఏదో అక్కడ ఇదేంటంటారు వాళ్ళు. ఈ రోజుల్లో ప్రపంచం అంతా ఫోన్లో ఉంది. జస్ట్ ఏ క్లిక్ అవేలో ఎవ్రీవేర్ న్యూస్ అన్నీ తెలిసిపోతున్నాయి. ఆ ఊర్లో ఎట్లయింది, ఈ ఊర్లో ఎట్లయింది, అది ఇట్లయింది అని. సో అంటే మైండ్కు మనిషిని కూడా ఈ ఫోన్ మార్చేస్తుంది. అంటే ఈ ఫోన్ ఎప్పుడు వాడాలో ఎంతవరకు వాడాలో వాడితే మంచిది, కానీ బియాండ్ దట్ ఆ న్యూస్ను ఒక్కసారి మీరు చూస్తుంటే మీకు రెగ్యులర్గా నెక్స్ట్ టైం నుంచి ఆ న్యూస్ వస్తుంటాయి. మీరు నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను ఈ ప్రశ్న ఎప్పటి నుంచో అందరిని అడుగుదాం అనుకుంటున్నా, కానీ ఆ సమయం రావట్లేదు. సరిగ్గా ఈరోజు నాకు అడగాలనిపించింది. సోషల్ మీడియా అనగానే ఇప్పుడు అంతా ట్రెండింగ్, ఏదైనా సరే ఇంకా నిమిషాల్లోనే ట్రెండ్ అయిపోతుంది. ప్లస్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంది ఫస్ట్? ఓకే సార్ ఒక్కటి మటుకు క్లారిటీగా చెప్పండి. ఈ సోషల్ మీడియాలో జరిగే ప్రమోషన్లు చూసి చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలామంది కాదు, 80% పీపుల్. అంటే ఒక ప్రాపర్టీ డైరెక్ట్గా వెళ్ళి చూసే అంత ఓపిక కూడా లేక, టైం లేక, లేదు అవతల వాళ్ళు చెప్పింది నిజమే, సెలబ్రిటీ చెప్పింది నిజమే అని చెప్పి చాలా మంది కొంటున్నారు. ఇప్పటికి అదే జరుగుతుంది. అవును, కేవలం అది ప్రమోషన్స్ కోసం వాళ్ళకి వచ్చే అమౌంట్ ఇవన్నీ ఏదో ప్రమోట్ చేసుకోవడానికి. కానీ ఒక ప్రాపర్టీని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోకుండా ఎవరో చెప్పారు ఏదో చేశారు,
టీవీ ఛానల్లో వచ్చింది, లేదంటే యూట్యూబ్ ఛానల్లో వచ్చింది, లేదంటే సెలబ్రిటీ చెప్పారని చెప్పి చాలామంది మోసపోతున్నారు. అవునండి. మోసపోవటం ఎంత పోతున్నారంటే మీకు తెలుసా, ఈ మధ్య బాగా బయటపడలేక చాలామంది కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఓకే. ఇదంతా దీనివల్ల. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక వీడియో చూసి కొంటున్నాం మనం, అది ఎప్పటికో 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఆ ప్రాబ్లం ఏదైనా క్రియేట్ అయితే అప్పుడు బయటపడుతుంది. ఈ లోపు బయటపడదు. ఈ లోపు అంతా సాగిపోతుంది, ఎవడు రాసేవాడు ఆ టయానికి వస్తున్నాయి కదా. కానీ అలా ఇప్పుడు బయటకు వస్తున్నాయి చాలా వరకు. అవును. సో ఎంత వరకు ఇది సేఫ్ అనేది మీరు చెప్పండి సార్. సేఫ్ అయితే కానే కాదు, దానిలో డౌట్ లేదు సార్. మీరు ప్రాపర్టీ కొంటున్నారంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం బై డిఫాల్ట్. అది ఒక్కొక్క స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఆ రేట్ ఎక్కువ, ఆ ప్రైస్ ఎక్కువ. సే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక సామాన్యుడు ₹1,00,00,000 అనుకోండి, ₹1,00,00,000 తగ్గట్టు వాడు ఒక 10 ఏళ్ళు సంపాదిస్తే వచ్చిన ₹1,00,00,000 పెడుతున్నప్పుడు ఒక 4-5 డేస్ ఖచ్చితంగా డాక్యుమెంటేషన్, లీగల్, లొకేషన్, ల్యాండ్కి వెళ్ళి ఏ ప్రాపర్టీ కొంటున్నాడు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ బౌండరీస్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా, ఇదే దాన్ని అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో లేకపోతే సేల్ డీడ్ చేస్తారా లేదా అని చూసుకోవడం అతని మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. అంతేగాని XYZ హీరో పెట్టాడు, ఒక హీరోయిన్ పెట్టారు, దాన్ని ప్రమోట్ చేశారని చెప్పి ఓకే, అది ప్రమోషన్ యాక్టివిటీ దేనికోసం చేస్తారు, టు గ్రాప్ ది బయ్యర్స్. సో మీరు బయ్యర్గా మారండి, కానీ వాళ్ళని హీరో చెప్పాడు కాబట్టి మాత్రం, హీరోయిన్ చెప్పింది కాబట్టి మాత్రం హీరోయిన్లు ఒకప్పుడు. అవునండి. ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి దే డోంట్ నో ద నాలెడ్జ్ ఆఫ్ అట్లీస్ట్ కదండి. వాళ్ళకు నాలా తెలుసా, ల్యాండ్ యాక్ట్ తెలుసా, ఇంకోటి తెలుసా, ULC తెలుసా, LRS తెలుసా, ఏం తెలుసా అని వాళ్ళు ఏదో చెప్తారు. ఈ సో లొకేషన్లో చాలా బాగుంది ప్రాపర్టీ కొనుక్కొని మీకు బాగుంటుంది అని అంటే మీ భవిష్యత్తుకు బంగారు బాట అంటే అయిపోతుందా? ఒక రకంగా రియల్ ఎస్టేట్ని కామెడీ చేశారు సార్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత. కరెక్ట్. అంటే సబ్జెక్ట్ అదే ఇందాక అన్నాను ఫస్ట్లో అన్నట్టు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఆల్వేస్ మ్యాటర్. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ చేసేది 10 minutes అవ్వచ్చండి. ఇప్పుడు డాక్టర్ చేసే వృత్తి 10 minutes అవ్వచ్చు. ఓకే, సో ఆపరేషన్ 10 minutes చేశాడంటే దాని వెనక బ్యాక్ ఎండ్లో డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుంది కదా. ఆయన ప్రీవియస్ హిస్టరీ ఏంటి, మెడికల్ చెకప్ చేసుకున్నాడు, ఆ పేషెంట్ ఎవరు, ఏం కదా, పేషెంట్ యొక్క హిస్టరీ ఏంటి, ఇవన్నీ స్టడీ చేసి ఆయనకు బీపీ షుగర్లు మిగతా ఉన్నాయా లేవా, లైక్ ఇట్స్ లైక్ ఏ కేస్ స్టడీ. సో రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే దట్ అడ్వైజర్స్ కొంతమంది ఉన్నారు. ఆ ప్రాపర్ అడ్వైజర్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వీ హ్యావ్ టు గో అండ్ టేక్ ఏ ప్రాపర్ ఇది తీసుకొని, సార్ ఇక్కడ ఉందా నిజంగానే లేదా అన్నది తీసుకొని వీ హ్యావ్ టు టేక్ ఏ ప్రాపర్టీ ఆల్సో. అంటే కామెడీ అని నేను ఎందుకు అన్నానంటే, ఒకప్పుడు ప్రాపర్టీకి రకరకాల ఆఫర్లు పెట్టేవాళ్ళు, గోల్డ్ ఇలా. ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. ఎలా అయిపోయిందంటే రీసెంట్గా నేను చూశాను, ఒక ఫ్లాట్ కొంటే ఆవు ఫ్రీ. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు, మీరు దాదాపు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. అవునండి. ఆవు అని నేను అంటలేదు సార్, ఆవుని తప్పంటలేదు, ఎవరిని తప్పంటలేదు. ఎలా చేశారంటే దీన్ని ఒక రకమైన ఏమంటారు దాన్ని, ఒక రకమైన సెంటిమెంట్లోకి తీసుకొని వెళ్ళారు. ఒక ప్రాపర్టీ ఒక ప్రాపర్టీ కొంటే ఆవు ఫ్రీ, లేదంటేనేమో ఒక ప్రాపర్టీ ఇది కొంటే బైక్ ఫ్రీ. ఇప్పుడు ఒక ప్రాపర్టీ మంచి ప్రాపర్టీకి వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ప్లాట్ అంటున్నారు, ప్లాట్ కొంటే ఆవు మైట్ బి ఎమోషనల్ సెంటిమెంట్ కనెక్ట్ అవుతారని చెప్పేసి ఉండొచ్చు. మైట్ బి ఎమోషనల్ సెంటిమెంట్ ఏంటి సార్ బేసిక్. ఇప్పుడు నీకు నిజంగా ఆవు మీద ప్రేమ ఉంది అనుకోండి, మీరే కొనుక్కుంటారు, ఎంత అవుతుంది మామూలుగా. ఆ ప్రేమ ఉంటే నువ్వే కొనుక్కుంటావు. ఈ ఆఫర్లు ఎన్ని పెట్టి అసలు ఏం చేద్దామని ఇదంతా. నేను సేల్స్ అవ్వకనే కదండి అల్టిమేట్లీ. పిక్చర్ వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటది బై డిఫాల్ట్. సేల్స్ ఉద్దేశించి అంటలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. ఆవు మా గోమాత అమ్మవారు చూసి అంటున్నాను. రకరకాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఇవి కూడా తీసుకుని వచ్చారా? అది నేనైతే ఎక్కడ ఆవు కాన్సెప్ట్ మీరు విన్నారేమో, నేనైతే ఆఫర్లు విన్నాను. బట్ ఆఫర్లు ఇవ్వడానికి బ్యాక్ ఎండ్లో కారణాలు ఏంటి అని అంటే సమ్హౌ టు గ్రాప్ ది ఆపర్చునిటీస్, ఎవరైతే టు గ్రాప్ ది బయ్యర్స్ బేసికల్లీ. సో వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, నేను అనేది ఒక కౌ గురించి మాట్లాడలేదు, మార్కెట్ లో జరుగుతున్న ఆఫర్స్, రకరకాల ఆఫర్స్ కాబట్టి మంచిగుంటే చాలు కదా సార్. మనకి ఎన్ని ఆఫర్లు, సిల్వర్ కాయిన్లు, గోల్డ్ కాయిన్స్, సంథింగ్ బ్లా 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 ఇస్తారండి జనరల్. ఇవన్నీ ఇప్పుడు నుంచి ఉన్నాయి, ఉన్నాయి. ₹1,00,00,000 పెట్టుకునేటప్పుడు ఈ సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ కనపడతాయి, కానీ ఆ ₹1,00,00,000 కనపడతావు అప్పుడు కొనేవాడికి. అవునా కదా? అంటే దాంతో పాటు అట్లీస్ట్ అది వింటాడు. ఇప్పుడు ఇవన్నీ దేనికి అని అంటే సార్, వాళ్ళు ఆఫర్ తప్పే, ఆఫర్లు అనేది మనకి ఎప్పుడు ఉన్నది సార్. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఉండిద్ది కూడా, ఫ్యూచర్లో కూడా ఉండిద్ది ఆఫర్లు. కాకపోతే దేనికోసం అని అంటే అవన్నీ టీజర్ లాంటివి, ఒక సినిమాకు టీజర్ లాంటివి. అంటే ఏదో ఉంది అక్కడ, ఒక ట్రైలర్ లాంటిది, టీజర్ లాంటిది. సినిమా థియేటర్కి రావడానికి అవి కారణాలు కదా. ఇది కూడా ఏంటంటే అసలు ఆ బిల్డింగ్ మీద ఆఫర్ పెట్టాడ పోయేద్దాంపా అంటాడు, అక్కడికి వచ్చాక ఫ్లోర్ పైన నచ్చింది అనుకోండి కొట్టాడు కదా. ఇప్పుడు వాళ్ళేమి మీరు కొను పుష్ చేయట్లేదు. ఆఫర్ ఏం చేస్తుంది, ఆఫర్ మంచిదే పెట్టడం. దేనికోసం
అక్కడ దాకా లాక్ రావడం కోసం ఒక ప్రాపర్టీ దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చాక వాడి బడ్జెట్లో అంటే ఉంటేనే వాళ్ళు కొంటాడు. పెట్టే ఉద్దేశం మంచిదే, ఆఫర్లు పెట్టడం, కానీ రకరకాలుగా దాన్ని కమిట్మెంట్స్ తోటి ఎంప్లాయీస్ కావచ్చు, రకరకాల సేల్స్ కోసం కావచ్చు, దాని అంతా ఇది చేస్తున్నారు మార్కెట్ని అంతా గబ్బు పట్టి. కొంతమంది ఉన్నారులేండి, కొంతమంది జెన్యున్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మార్కెట్ అది జరుగుతుంది సార్. నేను ఎవరు ఉద్దేశించట్లేదు, నిజంగా పబ్లిక్లోకి విషయం తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ప్రాపర్టీ కొనే ముందు దీనికన్నా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి అని మెయిన్ చెప్పడానికి ఉద్దేశంతోనే చెప్తున్నాం మనం. కరెక్ట్ సార్, నేను కాదని నేను ఏమంటున్నా అంటే బాటమ్ ఆఫ్ ది స్టోరీ, మీరు కానీ నేను కానీ అవసరం ఉందా, అవకాశం ఉందా, ఆశ వేరు. ఆశ అందరికీ ఉండదు. అవసరం ఉందా, అవకాశం ఉందా, ఆ అవకాశాన్ని క్రియేట్ చేసేది ఎవరు? ప్లాట్ వాళ్ళు అవ్వచ్చు, బిల్డర్లు అవ్వచ్చు. వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు నీ దగ్గర అవసరం ఉండాలి, అవసరం ఉంటేనే కొనాలి. ఆ అవసరంలో కూడా నువ్వు హ్యావ్ టు గేజ్ ఇట్. ఎంత ఓకే, ఈ అవసరం నేను 1500 స్క్వేర్ ఫీట్ కొనుక్కోవాలా, 2000 SFT కొనుక్కోవాలా, 3 కొనుక్కోవాలా, నా బడ్జెట్ ఏంటి, నా రిజర్వ్ ఫండ్స్ ఏంటి, నా లోన్ ఏంటి, నా జాబ్ కెపాసిటీ ఏంటి, బిజినెస్ చేస్తున్నానా, ఎన్ని ప్రీవియస్ లోన్స్ ఉన్నాయి, ఈ లెక్కలు వేసుకునే కొంటాడు. ఆఫర్ పెట్టేంత మాత్రాన టక్కున పోయి కొనేసేసి అరే కొనేసాము అంటే కొన్ని బిల్డర్స్ మాత్రం చేస్తారు. ఇట్స్ కాల్డ్ ఏ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అక్కడ ఏదో మిస్ అవుతున్నారు అన్న ఫోమో క్రియేట్ చేసేసి కొంటారు. కానీ తర్వాత తిరిగి చూస్తే మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే అరే వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, వాళ్ళు కూడా మనం కొనకపోతే మిస్ అవుతామేమో అన్న కైండ్ ఆఫ్ దానిలో కొంటారు. తర్వాత రియలైజ్ అయ్యి దాన్ని క్యాన్సిలేషన్ చేసి బాబు నాయన ఇక్కడ ఈ ప్రైస్ ఎక్కువ వద్దులేనని చెప్పేసి బ్యాక్ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఐటీ ఎంప్లాయీస్ పరిస్థితి చూస్తే వరల్డ్ వైడ్ లే ఆఫ్ ప్రాక్టీస్ ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీసే ఒక 3-4 ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి. ఈ మధ్య బాగా పెరిగిపోయింది. బాగా మానసిక ఇబ్బందులు, మెంటల్ డిస్టర్బెన్స్ ఉంది, జాబ్ పోతుంది అని ఒకటి. సెకండ్ ఏంటంటే లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఏం జరిగిందంటే సొంత ఇల్లు ఉండాలని చెప్పి రకరకాలుగా లోన్లు, రకరకాలుగా మనీ తెచ్చేసి ముందు కొనేశారు. చూస్తేనేమో ఈఎంఐలు చూస్తేనేమో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెట్టుకున్నారు. కరెక్ట్గా ఇదే సమయంలో ఈ ఐటీ అనేది కాస్త భూమి తగ్గిందనాలా, లేకుంటే కొత్త టెక్నాలజీ రావటం వల్ల పరిస్థితులు ఇలా మారాయని చెప్పలేము. కానీ ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ప్రాపర్టీస్లో చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారు, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఓ పక్క జాబు, మరో పక్క ఈఎంఐలో ఒత్తిడి పెరిగిపోయింది అని చెప్పి వినిపిస్తున్నమాట. మీరు దీన్ని ఏమనంటారా కాదంటారా? కరెక్టేనండి. అది ఏంటంటే యాక్చువల్గా కరోనా టైంలో ముబ్బడిగా ఎంప్లాయీస్ని తీసుకున్నారు. అవసరం లేకపోయినా తీసుకున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అప్పుడు సాలరీస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, విపరీతంగా ఒక 2022 వరకు అది అలా వచ్చేసింది. సో ఇప్పుడు ఏ ఇంపాక్ట్ వల్ల జాబులు తీస్తున్నారు అని అంటే కొంతవరకు తీస్తున్నారు. అండ్ కొంతమంది ఎవరైతే అప్పుడు తీసుకున్న వాళ్ళని ఏ రకంగా దే హ్యావ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది కంపెనీస్ అనేది దే ఆర్ యూజింగ్ ఎగ్జిట్ స్ట్రాటజీస్. సో అప్పుడున్న కొంతమంది జంక్ అంటే ప్రాజెక్ట్ లేదు, బెంచ్ మీద ఉన్నారు, ఏదో ఒకటి దే హ్యావ్ టు డూ యాక్టివిటీ కదా, పింక్ స్లిప్ ఇచ్చేస్తూ ఉంటారు, సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ బయట వెళ్ళి చేస్తారు. ఎందుకంటే కంపెనీ ఎక్కువ నష్టాలు భరించలేదు. ఒక సర్టెన్ టైం వరకు చూస్తారు, ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయంటే ఇమ్మీడియట్గా వేస్తారు, లేదంటే తీసేస్తారు. దట్ ఏ ఇంపాక్ట్ ఈజ్ దేర్ ఉంది ఖచ్చితంగా. ఏ అనేది 99% ఇంపాక్ట్ ఉంది. ఆ 1% కొద్దిగా రీసెంట్ కూడా కొన్ని వాటిలలో మైక్రోసాఫ్ట్ సమ్ కంపెనీస్లో కూడా ఐ థింక్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు మాకు. నేను ఒక సైట్ కూడా అడుగుతాను, ఐటీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఒక హైదరాబాద్లో? 6 lakhs ఉండొచ్చు, 6-7 lakhs ఉండొచ్చు. ఎంత పర్సెంటేజ్ ఏ ఎఫెక్ట్ చూపిస్తుంది? ఈ 6 లక్షల మందిలో ఎంతమంది మీద చూపిస్తుంది సార్? 6 అని అంటే 6 కాదు, డైరెక్ట్ ఎంప్లాయీస్ 6 మంది, ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ 10 lakhs members. డైరెక్ట్నే చెప్తున్నాను, ఒక 6 లక్షల మంది వేసుకున్నాం. ఎంత పర్సెంటేజ్ ఏ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? ఉంటుందండి, మోర్ దెన్ 35-40%. అంత లేదు సార్, మీరు గ్రౌండ్ లెవెల్లో బాగా మీరు ఒకసారి చూడండి, ఒక 10% మాత్రమే సార్. నాకు ఎందుకంటున్నా అంటే 10% కూడా ఇప్పుడు కొత్త కంపెనీస్ లే ఆఫ్ ప్రకటించడం కొన్ని జరుగుతున్నాయి కాబట్టి చూస్తున్నాం. ఓవరాల్గా అయితే గ్రౌండ్ లెవెల్లో ఐటీ మీద, రియల్ ఎస్టేట్ రంగం మీద ఐటీ ఎఫెక్ట్ చాలా తక్కువే ఉంది. కానీ ఎందుకో ఒక గందరగోళ పరిస్థితుల్లో నెట్టేశారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది సార్. నెట్టేశారు అనేది ఒక పదం పక్కన పెట్టినా కూడాను, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు తక్కువ ఉంది అంటున్నారు ఇంపాక్ట్. నేను జస్ట్ నౌ ఐ కేమ్ ఫ్రమ్ వన్ మీటింగ్ యాక్చువల్గా. ఇప్పుడు ప్రజెంట్ వీఆర్ ఇంటూ ఆఫీస్ స్పేస్ ఆల్సో, వీఆర్ ఇంటూ లగ్జరీ రెసిడెన్షియల్, వీఆర్ ఇంటూ ఐటీ ఆఫీస్, ఐటీ ఎనేబుల్డ్ ఆఫీసెస్కి మేము లీజ్ చేస్తాము. అండ్ వీ హ్యావ్ బై గాడ్స్ గ్రేస్ వీ హ్యావ్ అవర్ ఓన్ మేనేజ్డ్ ఆఫీసెస్. కరెంట్లీ అబౌట్ 1.8 lakh square feet రన్ చేస్తున్నాం. ఎలా ఉంటుందంటే మేనేజ్డ్ ఆఫీసెస్లో ఇప్పుడు ఆఫీస్కి 100 members 20 వస్తున్నారు, 20 people వస్తున్నారు.
సో మిగతా వాళ్ళకి జాబ్ ఉందా లేదా అని అంటే భయాలు ఉన్నాయి, ఫియర్ ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జాబ్ పోతే పరిస్థితి ఏంటి అని ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది ఖచ్చితంగా. వాడు అన్నెసరీ బర్డెన్ ఎందుకు అని ప్రెసెంట్గా ఇందాక నేను స్టార్టింగ్ పాజ్ మూడ్లో ఉంది. కొనే కెపాసిటీ ఉన్నా జాబ్ ఉన్నా కూడా ఇప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఒక 1 year వెయిట్ చేద్దాం, ఇన్నాళ్ళు ఆగాం కదా, ఇంకో 1 year వెయిట్ చేస్తే బాగుంటుంది, ఇది తీసుకొని మళ్ళీ ఈఎంఐకి ఎక్స్ట్రా అమౌంట్ అంటే దానికి ఎందుకు పే చేసుకోవడం అన్న కొంతమంది ఉన్నారు. సో 100% దానిలో మాత్రం అయితే సార్ ఖచ్చితంగా ఏ ఇంపాక్ట్ అయితే ఉంది. మాకు తెలిసిన కొన్ని కంపెనీస్, బికాజ్ వీఆర్ ఇన్ టు ఆఫీస్ బేస్ కాబట్టి చెప్తున్నాను, ఒక 100 members ఉన్న కంపెనీలో ఈరోజు 25 membersనే ఉంచారు, మిగతా వాళ్ళు తీశారు. ఎందుకంటే ఈరోజు టెక్స్ట్ టు వాయిస్ ఆర్ వాట్ ఎవర్ ఈ ఏ రిలేటెడ్లో ఉన్నాయో వీడియోస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇట్స్ లైక్ రెవల్యూషనరీ. ఏ ఇట్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ రెవల్యూషనరీ. దాన్ని కూడా క్యాప్ పెట్టుకుంటే ఖర్చు తగ్గించుకోవచ్చు. లేదంటే రీసెంట్ స్టడీస్ చెప్పారు, క్యాప్ లేకుండా ఎంప్లాయీస్ అందరూ వాడారంట, అది మోర్ దాన్ అమౌంట్ ఇట్ ఈస్ కన్జ్యూమ్ అని. సో అదైతే ఉంది, అదైతే మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఐటీ వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏంటి? అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలి లేదా వెయిట్ చేయాలా అంటే మీరు ఏం చెప్తారు? సార్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలా అంటే మన దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ ఉండి, నాకు ఎక్సెస్ అమౌంట్ ₹1,00,00,000 పైన ఉంది ఆల్రెడీ, ఈ అమౌంట్ నేను ఎక్కడో చోట స్టాక్లో పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. రిస్క్ తీసుకొని ₹2 ఇంట్రెస్ట్, ₹1.5 ఇంట్రెస్ట్, గోల్డ్ తాకట్టు పెట్టి, అవి తాకట్టు పెట్టి, ఇవి తాకట్టు పెట్టి, బయట నుంచి వడ్డీలు తీసుకొచ్చి మాత్రం చేయొద్దు. ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతుంది. ఎంతకాలం వెయిట్ చేయాలి ఇలా? సార్ అది ఇప్పుడు మనము యుద్ధాల వల్ల మాట్లాడాము, ఎగ్జాంపుల్ యుద్ధాల వల్ల తగ్గింది అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ₹20,000 సంపాదించేవాడు 35-40 సంపాదిస్తే కానీ పొద్దున్న తాగే టీ కాఫీ దగ్గర నుంచి నైట్ తినే వాట్ ఎవర్ జ్యూస్ ఆర్ పడుకునే ముందు తాగే పాల వరకు కూడాను ది ఇంపాక్ట్ ఉంటుంది బై డిఫాల్ట్. సో 20 సరిపోదు, 40 కావాల్సిందే, బై డిఫాల్ట్ కావాల్సిందే కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండదు కదా సార్. మరి ఏంటి ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది ఇప్పుడు కొత్తగా ఒకటి వినిపిస్తుంది, సర్వే కూడా బయటకు వచ్చింది, దాదాపు 40% పీపుల్ అక్కడ మనం ఉండలేము, రేపు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియదు, మన సొంత ప్రాంతానికి వెళ్ళిపోదాం, ఇప్పటి వరకు మనం సంపాదించుకుని చాలు, మన ప్రాంతంలో మనం డెవలప్ చేసుకుందాం అని చెప్పి బాగా వినిపిస్తున్నమాట. అదంతా ఒకప్పుడు అయితే ఇంకా ఫారిన్ అంటే ఒక రకంగా రేంజ్లో డ్రీమ్స్. ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి? అక్కడి నుంచి వస్తే మళ్ళీ వెళ్ళగలమా ఒక డౌట్, అక్కడ ఉంటే పరిస్థితి ఏంటో తెలియదు. ఎందుకు ఈ రిస్క్ అంత, ఎందుకు అసలు పూర్తిగా వచ్చేసి ఇండియాలో ఉందాము, ఆ సంపాదించింది ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని ఆ లాభాలు ఎందుకు ఇక్కడ చూద్దాం, లాభాలు నష్టాలు ఏదో ఒకటి మన ప్రాంతంలో మనం డెవలప్ అవుదాం, మన ప్రాంతం డెవలప్ చేద్దామని ఆలోచిస్తున్నారు. సో అలాంటి వాళ్ళు మళ్ళీ ఇండియా తిరిగి వస్తాయి, ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి ప్రాంతం, వైజాగ్, అమరావతి, ఈ 3 ప్రాంతాల్లో అనువైన ప్రాంతంగా మనకు కనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్కి. ఒకప్పుడు ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచించేవారంటే ఒకే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, మనం ఏ ప్రాంతం నుంచి వెళ్ళినా కానీ హైదరాబాద్లో ముందు తెచ్చి డబ్బులు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆలోచన మారిపోయింది. ఇప్పుడు ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో, ఎక్కడైతే మనకి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఎంత దూరమైనా వెళ్తున్నారు. ప్రాంతంతో సంబంధం లేదు. ఇప్పుడు హైదరాబాద్లో మన స్థిర నివాసం ఉన్నా కానీ వైజాగ్ పోయి అక్కడ కొంటున్నారు, అక్కడ ట్రేడింగ్ చేస్తున్నారు, అక్కడ అమ్మేస్తున్నారు, రకరకాలు జరుగుతుంది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ రేపు వాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తే రియల్ ఎస్టేట్ రంగానికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది అంటే మీరు ఏం చెప్తారు? ప్లస్ అయితే రేపు ఏ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందంటారు? సార్ పర్టికులర్లీ ఐటీ సంబంధించిన వాళ్ళు బ్యాక్ వస్తున్నారు, ఇండియాకి వస్తున్నారు, హైదరాబాద్కి వస్తున్నారు. అంటే హైదరాబాద్కు సంబంధించిన మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుదామని అనుకుంటారు. సెకండ్ చాయిస్ వైజాగ్ చూస్ చేసుకుంటారు, థర్డ్ తిరుపతి ఆర్ అమరావతి చూస్ చేసుకుంటారు. ఓకే, ఐటీ రిలేటెడ్ అవుతే మాత్రం. బట్ ఈ సెగ్మెంట్లో వచ్చినప్పుడు హైదరాబాద్ ఎందుకు అని అంటే బై డిఫాల్ట్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్స్ ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి. వాళ్ళకి స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసినా కూడా ఉన్న అమౌంట్ తోటి. సో ఇక్కడ కావాల్సిన రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్స్ అనేవి జస్ట్ లైక్ ఒక 1 week 10 days దే కెన్ రిక్రూట్ ద పీపుల్. సో కంపెనీ గ్రో అవ్వాలంటే హెచ్ఆర్ మినిమం బేసిక్ హెచ్ఆర్ కావాలి, నీకు అడ్మిన్, నీకు వాళ్ళకి కావాల్సిన సిఎక్స్ఓ అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, వాట్ ఎవర్. సో అవన్నీ కూడా ఇక్కడ ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఇక్కడే స్టార్ట్ చేయడం ట్రై చేస్తారు. సో ఇక్కడ వచ్చాక ఇన్వెస్ట్మెంట్ చేస్తారా లేదా ఇక్కడ అంటే ద యాక్చువల్ ఇండియాలో ఫస్ట్ ప్రయారిటీ ఎవరైనా కూడా స్టార్ట్అప్కి వచ్చేది ఫస్ట్ బెంగళూరు, దెన్ హైదరాబాద్. నో జీసీసీస్ బికాస్ ఆఫ్ జీసీస్ మోస్ట్ బికాస్ ఆఫ్ బెంగళూరులో ట్రాఫిక్ ఇబ్బందులు వాటి వల్ల వీటి వల్ల టు రీచ్ ది సౌత్ ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర నుంచి దేవనహల్లి ఎయిర్పోర్ట్ బెంగళూరు నార్త్ రావడానికి ఇట్ ఈస్ టేకింగ్ 3 hours ఆఫ్ టైం. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండే కన్నా బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో ₹100, ₹120 per square feet ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ వస్తుంది. ఇందాక మీరు అన్నారు ఆప్షన్ ఉంది కదా,
231 crores ఎందుకు అనుకున్నారు? దిస్ ద రీజన్. 120 వామ్ షెల్ ఈజ్ దేర్, 160 ప్లగ్ అండ్ ప్లే ఈజ్ దేర్ ఇన్ ఈ బెల్ట్లో. సో 160 per square feet వస్తున్నప్పుడు వాళ్ళు ఆ ప్రైస్ పెడతారు. 231 crore per ఎకర్. ఎందుకంటే ఆఫీస్ స్పేస్ రెంట్ మ్యాటర్స్ కదా. రెంట్ అండ్ కంపెనీస్కి ఏం కావాలి? లొకేషన్ మ్యాటర్స్. మా ఆఫీసు హైదరాబాద్లో ఈ లొకేషన్ ల్యాండ్ మార్క్ బిల్డింగ్లో ఉందంటే డెట్ ఇట్ ఇట్సే మనం చూస్తారనమాట. సో అట్లా ఫస్ట్ ప్రయారిటీ ఎవరైనా ఇండియాకి వచ్చిన వాళ్ళు చూసేది బెంగళూరు, నెక్స్ట్ చూసేది హైదరాబాద్. కానీ ఈ మధ్య హైదరాబాద్ ఎక్కువైపోయింది. బికాస్ అక్కడ ట్రాఫిక్ మనం వెళ్ళలేములే. ఒక రోజుకు 2 మీటింగ్స్ కన్నా బెంగళూరులో ఎక్కువ వేయలేము. దానికన్నా హైదరాబాద్ ఈజ్ హ్యావింగ్ ఏ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ వాటరింగ్ రోడ్ బాగుంది. ఎక్కడి నుంచైనా 1 అవర్లో డ్రైవ్ టైంలో వెళ్ళిపోవచ్చు. కాబట్టి నౌ ఎవ్రీ వన్ ఈజ్ అయ్యింగ్ అంది హైదరాబాద్. సో హైదరాబాద్కి వస్తారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేస్తారు. బట్ లొకేషన్ చూస్ చేసుకొని చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. దీని తర్వాతనే మనకు ఇప్పుడు వైజాగ్ కానీ అమరావతి కానీ వస్తుంది. అమరావతి ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ టైం పడుతుంది కొద్దిగా. బట్ ఏదైతే ఆల్రెడీ SRM ఒకటి, విట్ ఒకటి, తర్వాత నెక్స్ట్ ఐ థింక్ బిట్స్ పిలాని అండ్ XLRI దే ఆర్ ఆల్సో ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ అమరావతి. సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక పక్క మెడికల్ రిలేటెడ్ థింగ్స్లో ఆల్రెడీ ఎయిమ్స్ మంగళగిరి ఈజ్ దేర్. ఓకే, సో ఇటువంటి కొన్ని, ఒకటి మెడికల్, 2 వచ్చేసి ఈ హెల్త్ రిలేటెడ్ ఒకటి అండ్ ఎడ్యుకేషన్ ఒకటి. సో ఈ 2 ఎప్పుడైతే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బాగుంటాయో, మోర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్నప్పుడే రిసోర్స్ ఎక్కువ వస్తారు. సో మోర్ ఆఫ్ బీటెక్, ఒకప్పుడు బీటెక్ కాలేజీలు ఇన్ని వచ్చినాయి కాబట్టి ఈరోజు రిసోర్స్ ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్లో. సో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. అమరావతి ప్రస్తావన వచ్చింది కాబట్టి లాస్ట్గా ఈ ప్రశ్న అడిగి నేను క్లోజ్ చేస్తాను. అమరావతి చాలా ఎమోషనల్తో కూడుకుంది. గత 12 సంవత్సరాల నుంచి అమరావతి మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అమరావతి అయిపోయింది అంటున్నారు, అమరావతి మళ్ళీ పైకి లేస్తుంది అంటున్నారు. ఒక గవర్నమెంట్ వస్తేనేమో అమరావతిని పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు, ఇంకో గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ అమరావతిని కాస్త డెవలప్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇలా అంతా బాగానే ఉంది, కానీ ప్రజలు అయితే ఒక కన్ఫ్యూజన్లోకి అయితే వెళ్ళిపోయారు. రేపు అమరావతి మీద 2 అనుమానాలు అయితే ప్రధానంగా ఉన్నాయి. ఒక వర్గం వచ్చేసి అమరావతి ఎప్పటికైనా ఒక మంచి రాజధానిగా, ఒక వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ అవుతుందని చెప్పి చాలా బలంగా నమ్మే వాళ్ళు ఉన్నారు. అంతే బలంగా నమ్మిన ప్రజలు కూడా కొంతమంది నెక్స్ట్ గవర్నమెంట్ ఏమైనా మారితే అమరావతి మీద ఒక క్లారిటీ లేదు అని చెప్పి చాలామంది భయపడుతూ కూడా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మావిగన్ అని చెప్పి, సో ఆయన ఏ ఉద్దేశంతో చేశాడనేది అర్థమైంది. ఐ థింక్ నాకు తెలిసి కొంతమంది దాన్ని కామెడీగా చేశారనుకోండి. ఆయన ఈ ఉద్దేశం ఏంటంటే పూర్తిగా అమరావతి అనేది ఆయన మైండ్లో లేదు అని ఒక మెసేజ్ కార్పొరేట్ కంపెనీస్కి పంపించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా అని చెప్పి వినిపిస్తున్నమాట. మొత్తం ఈ కన్ఫ్యూజన్లో అమరావతి ఫ్యూచర్ కింద ఆలోచిస్తే, ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ అని మీరు పరిశీలిస్తే రేపు అమరావతి పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? ఒక జెన్యూన్గా చెప్పండి. అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మనం మాట్లాడదు, ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడదు. ఒకళ్ళేమో అమరావతి ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, మరొకళ్ళేమో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాస్తవం అయితే ఇదే గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఈ రెండింటి మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చెప్పి ఒక టెన్షన్తో ఉన్నారు. చేస్తే పరిస్థితి, చేయకపోతే పరిస్థితి. కొంటే రేపు డెవలప్ అయితే ఒకసారిగా పెరిగిపోతుంది, కొనకపోతే సరే, ఒకవేళ కొనకపోతే ఏంటి సార్? ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వండి సార్. నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు ఏంటంటే బై డిఫాల్ట్ ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, విజయవాడ బేస్. గుంటూరు మిర్చి ఫేమస్. మీరు ఈరోజు గుంటూరులో ఒక ఇండియాలో పెద్ద కార్ వచ్చింది అని అంటే ఫస్ట్ కార్ ఖచ్చితంగా కొనే వాళ్ళలో గుంటూరు, విజయవాడ బ్యాచ్ పక్క ఉంటారు. మనం చూసుకునే ఇండియాలోనే గుంటూరు, విజయవాడ ఈ 2 బెల్ట్లో తర్వాత తూగో పాగో వస్తుంది, కొద్దిగా ఈ బెల్ట్ వచ్చేస్తుంది. కానీ ఒకప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఏరియా VGTM ఉంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి. VGTM బోర్డు అంటాం. విజయవాడ, ఓకే, గుంటూరు, తెనాలి, మంగళగిరి VGTM బోర్డు ఉండే. సో ప్రజెంట్ దాన్ని APCRDAగా మారింది. APCRDAకి ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా చంద్రబాబు గారు APCRDA గురించి మాట్లాడారు. రీసెంట్ ఉన్న వాటిలో కూడా APCRDAకి మనం ఇటు చేయాలి, ఈ రకంగా చేయాలి, ల్యాండ్ ఇంకొద్దిగా ఎక్కువ కావాలి, సో రీజన్ చెప్పేసి. సో వాట్ ఎవర్ ఉన్నా కూడా ఇప్పుడు జగన్ గారి దగ్గర కూడా మొన్న ఎవరో 2 గ్రామాల రైతులు మేము కూడా ఇట్లా ఉందండి, మాకు మీటింగ్ జరిగింది, మాకు ఇట్లా అని. అల్టిమేట్లీ సమ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ అమరావతి బై డిఫాల్ట్ సార్. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా కూడాను విజయవాడ, గుంటూరు ఈ జోన్ ఎప్పుడో ఉంది ఆల్రెడీ. కొత్తగా మనం ఇప్పుడు ఏదో ఎస్టాబ్లిష్ చేద్దాం కాదు. VGTM బోర్డు ఉంది, APCRDA బోర్డు వచ్చింది. ప్రజెంట్ అమరావతి దగ్గర ఫోకస్ ఎక్కువ అవుతుంది. ఇది కన్ఫ్యూజన్ ఎప్పుడు దాకా ఉంటుంది అని అంటే కొన్ని కంపెనీస్ వచ్చి ఎస్టాబ్లిష్ చేసేంత వరకు ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కంపెనీస్ 100 కంపెనీస్ ఇప్పుడు ఎట్లయితే ఆ రోజుల్లో సైబర్ టవర్స్ వచ్చింది, దానిలో ఉన్న కంపెనీసే ఈరోజు బయటికి వెళ్ళి మైక్రోసాఫ్ట్ క్యాంపస్, ఏడీపీ క్యాంపస్, ఇంకొక క్యాంపస్ పెట్టేశారు. బట్ కానీ స్టార్టింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ అని ఉంటుంది ఒకటి. బేసికల్లీ ఏ కంపెనీకైనా ఇంక్యుబేషన్ సెంటర్ కావాలి. అంటే ఒకటి వచ్చి అక్కడ 10 మంది కూర్చొని పనిచేసి చేసుకుంటే ఆ 10 100 అవుతారు, 100 1000 అవుతారు. సో ఆ ఇంక్యుబేషన్ ఏర్పాటు చేసి 100 కంపెనీస్ మేము ఇక్కడ రిక్రూట్ చేసుకుంటున్నాం, ఇక్కడికి మాకు ఇలా కావాలని చెప్తే మీకు ఇంకా విజయవాడ ఆ బెల్ట్ ఏదైతే సోకాలు మాట్లాడుతున్నామో ఆ దగ్గరలో ఉన్న ఆల్రెడీ గుంటూరులో రామకృష్ణ హౌసింగ్ వాళ్ళ బిల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ కాజా దగ్గర దాటుతున్నప్పుడు అటు ఇటు ఉన్నాయి. కబాబ్ బిల్డింగ్స్ ఆర్ దేర్ అండ్ టెక్ స్పేసెస్ కింద మంగళగిరిలో టెక్ స్పేసెస్ ఉన్నాయి. దీన్ని ఇంకొద్దిగా ఎక్స్ట్రా పుష్ చేస్తే అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే ఎక్కువ వైజాగ్ ప్రిఫర్ చేస్తారు. మెట్రోపాలిటన్ సిటీ దగ్గరలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది, వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది, పక్కన సీ బెల్ట్ ఉంటుంది. అంటే ఎంత కాదన్నా మనిషికి కాస్త రిలీఫ్ కావాలి. సాయంత్రం అయితే అట్లీస్ట్ ఫ్యామిలీతో బయటకు వెళ్ళడానికి బీచ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రిఫర్ చేస్తారు. అదే ప్లాన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ని అప్పుడు ఆర్థిక రాజధాని ప్రకటించారు. ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు సార్? యాక్సెప్టెన్సీ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు యాజ్ ఏ ట్రస్ట్ ని బిల్డ్ చేయలేకపోయారా వాళ్ళు? ట్రస్ట్ అంటే సార్ ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు కర్నూలు ఒకటి, అమరావతి ఒకటి, వైజాగ్ ఒకటి అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫోకస్ అంటాం, కొన్ని వర్డ్స్ ఏదైనా ఫోకస్ పని చేయి అంటాం. ఆ ప్లానింగ్లో ఏమవుతుందంటే కర్నూలు వాళ్ళు బాగుండాలి, రాయలసీమ వాళ్ళు బాగుండాలని అక్కడ ఒకటి జ్యుడిషియల్ కైండ్ ఆఫ్, అమరావతి కోర్ క్యాపిటల్, ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లాగానే. కానీ ఇప్పుడు ఏమైందంటే అందరినీ సంతృప్తి పరచాలా అన్న కాన్సెప్ట్లో వెళ్తే ఒక్కసారి పడుతుంది. సో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంటే చిన్న కొడుక, పెద్ద కొడుక, అసలు ఇంకో కొడుక అంటే ఏం మాడతాం? ఇప్పుడు ఆ 3 పోయి ఇప్పుడు మళ్ళీ మావిగా నోట్ వచ్చింది కదా. ఇప్పుడు అంతే ఒక కన్ఫ్యూజన్లో ఉండబట్టే కదా రేపు ఇప్పుడు అక్కడ ఓటింగ్ జరిగే విధానం వేరే ఉంటుంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ చేసుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఇదే జరుగుతుంది. ఇక్కడ రాజధాని కట్టారా, మొన్న పవన్ కళ్యాణ్ గారే అన్నారు నేను కూడా హాలోగ్రామ్ పెట్టుకుని సీఎం అయిపోయాడేమో, అక్కడ ఇంకా సీఎం అయ్యాడు అని చెప్పేసి. అట్లానే కదా సార్ బేసిక్గా ఇప్పుడు అట్లా ఎక్కువ మన పరిస్థితులు అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో అలానే ఉన్నాయి. సో కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా క్లియర్ కట్గా ఆ రోజు మొదటి రోజు ఏదైతే అనుకున్నారో అమరావతిని నిర్మించాలి, ఒక వరల్డ్ క్లాస్ సిటీకి నిర్మించాలి, అదే పట్టుదలతో ముందుకెళ్తున్నారు. కానీ ఇప్పటికీ ప్రజల్లో ఒక గందరగోళం అయితే నెలకొంది. ఆ గందరగోళం నుంచి బయటపడుతున్నారు. ఎప్పటికైనా మన రాజధాని అమరావతిని ఫిక్స్ అయిపోతున్నారు దాదాపు అందరూ. వైసీపీలో కూడా పార్టీలు తీసేయండి ఇప్పుడు పార్టీల గురించి. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చుంటే అమరావతి ఎక్కడికి వెళ్దు అని చెప్పి ఒక మాట ఉంటే ఇప్పుడు ప్లస్ అయ్యేది కానీ మైనస్ అయితే అవ్వదు కదా. కానీ ఇన్ని తెలిసి కూడా ఆయన ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలోకి ఎందుకు తీసుకుని వెళ్తున్నారు, ప్రజలు ఎందుకు కన్ఫ్యూజ్లో పెడుతున్నారు? ప్రజల్ని కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా భయపడేటట్టు చేశారు అని చెప్పి వాళ్ళ పార్టీ నుంచి కొంతమంది కూడా అన్న మాట ఇది. మీరు ఒప్పుకుంటారు దాన్ని? సార్ పార్టీలు అనేది పక్కన పెడితే జనరల్గా నాకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రకారము కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో 100 ఫ్లోర్స్ కట్టినా కూడాను ఏది ఆగదు. 60 ఫ్లోర్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? సాయిల్ టెస్ట్ చేసినా కూడా ఇక్కడ నువ్వు 60 ఫ్లోర్ కట్టొచ్చు, హైదరాబాద్ డక్కన్ పీఠభూమిలో నువ్వు 60 కాదు 100 ఫ్లోర్లు కట్టు ఏం కాదు అనేది. అట్లా కొన్ని బాబు గారైనా కూడా ఎక్కడ ల్యాండ్ గుంటూరులో కట్టిన సాయిల్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ హౌసింగ్ కట్టిన జోన్లో 40 ఫ్లోర్స్ పైన వాళ్ళు కట్టున్నారు. అంటే 40-50 వరకు కట్టొచ్చు అన్న చోట్ల 50కి వెళ్ళిపోవాలి. ఎక్కడైతే పంట భూములు ఉన్నాయన్న చోట పంట భూములు దగ్గర దానికి ఇచ్చిందంటే ఈ కన్ఫ్యూజన్ ఇక్కడ దాకా వచ్చినది కాదు. ద బేసిక్ సీడ్ ఎక్కడ పడింది మనుషుల్లో అంటే, అరే 3 పంటలు పండే భూమి పక్కన వాటర్ ఉంది, ఎప్పుడు వాటర్ వస్తుంది, సో దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడము? ఇప్పుడు మొన్న ఆవిడ కవిత గారు కూడా మాట్లాడారు నిన్న కాక మొన్న సమ్వేర్లో, ముందు మీరు అమరావతి కట్టుకోండి, మా దాకా మా తెలంగాణ వరకు వచ్చి మీరు పార్టీ ఏదో పొత్తులో సమ్ కైండ్ ఆఫ్ మాట వచ్చింది. ఎందుకు వస్తుంది ఆ మాట అంటే అక్కడ మనం ప్రూవ్ చేసుకుంటే ఇక్కడ ఆ మాట ఇప్పుడు రాదు. అక్కడ ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? గుంటూరా లేకుంటే ఇంకొద్దిగా ముందుకెళ్తే ఒంగోలు బెల్ట్లో ల్యాండ్ ఎక్కడ సాయిల్ బాగుంటుందో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ 40-50 ఫ్లోర్స్ కట్టినా ఏం కాదు. ఇప్పుడు రీసెంట్గా 231 ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాం మనం? ఇక్కడ అన్లిమిటెడ్ స్క్వేర్ ఫీట్ ఇచ్చారు కాబట్టి, ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్ ఇస్తారు కాబట్టి, మీకు ఎందుకు మేము ఉన్నాం, గవర్నమెంట్ మీరు మీకు సపోర్ట్ ఇస్తామని అన్న భరోసా ఇచ్చింది కాబట్టి కొంటాడు. అక్కడ కూడా ఏం చేయాలంటే కొన్ని ఏరియాల్లో ఆ వాటర్ బెల్ట్ ఏరియాలు టచ్ చేయకుండా కొద్దిగా, నా పర్సనల్ పర్సెప్షన్ చెప్తున్నాను, వాటర్ బాడీస్ వచ్చేవి 3 పంటల పంట టచ్ చేయకుండా కొద్దిగా ఇటు తెనాలి, గుంటూరు, ఆ కాజా బెల్ట్, ఆ ముందుకెళ్ళి ఎక్కడైతే బాగా సాయిల్ మంచి సాయిల్ ఉంటుందో అక్కడ యూ డిక్లేర్ వాట్ ఎవర్ జోన్స్. అప్పుడు ఏమవుతుందంటే ఓకే ఇది సాయిల్ టెస్ట్ చేసినా ఏం కాదు అని. నాకు తెలిసిన కొంతమంది బిల్డర్లు 2014-19 దానిలో
వెళ్ళి బ్యాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి అరే మన సొంత మన ఏపీకి ఏదో చేయాలి, ఖచ్చితంగా చేద్దాం, ఖచ్చితంగా కడదాం, బాగా కడదాం, రాజధాని బాబు గారు చేస్తారు కాబట్టి ఆయనతో పాటు ట్రావెల్ అవుదాం, వెళ్దాం, చేద్దాం, కడదాం అన్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది కొంత మూమెంట్కి వెళ్ళాక వాళ్ళకి సేల్స్ కాక బ్యాక్ వచ్చారు. సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటి, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ వేరు, ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ వేరు. పీపుల్ ఆలోచిస్తారు కదా, 2 కోట్లు పెట్టేవాళ్ళు అరే ఈ 2 కోట్లు పెడితే నాకు 4 ఏళ్ళలో అవుద్దా, ఎన్ని ఏళ్ళు అవుతుంది, ఎన్ని ఇయర్స్ పడుతుంది నాకు అని ఆలోచిస్తారు కదా. సో ఈ కన్ఫ్యూజన్ అనేది నా పర్సనల్ ఏంటంటే, నేను తుళ్ళూరు తిరిగా, ఉద్దండపురం, హరిశ్చంద్రపురం, ఐనోలు, మంగళగిరి బెల్ట్ మొత్తం ఆల్మోస్ట్ తిరిగినాను, చూసొచ్చున్నా. అంటే ఏంటి ఏం కదా, ఎడ్జ్ వరకు ఆల్మోస్ట్ అట్లా ఎడ్జ్ దాకా పోయిచ్చున్నా. లాస్ట్ టైం మన వర్షం పడింది కదా, ఇది అవి బాగా ఐ వాజ్ దేర్, నా కార్ నాది ఈ లెవెల్ ఆఫ్ వాటర్కి వచ్చిండే. అంటే పట్టణంలో వచ్చిందా అంటే అది యాక్చువల్గా వాటర్ ఫ్లోయింగ్ అలా ఉంటుంది. దాన్ని ఏమంటారు తెలుగు సామెత, నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడు ఎరుగు అంటారు, సమ్ కైండ్ ఆఫ్. సో నువ్వు ఆ వాటర్ బాట్ టచ్ చేయకుండా దగ్గరలో ఒక 10K ముందుకు వచ్చేసి ఇక్కడ ఈ జోన్ ప్రకటిస్తున్నాము, ఇక్కడ ఐటీ కంపెనీస్ పెడతాము, గుంటూరులో కాలేజీలు ఎన్ని ఉన్నాయి, విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఇన్ని కాలేజీలు ఉన్నాయి, గన్నవరం ఇక్కడ ఉంది, ఇంత డిస్టెన్స్లో ఉంది, ఇంత డిస్టెన్స్లో ఉంది, ఇవి మనం చేసుకోవచ్చు అని ఒక డిఫరెంట్ థాట్ వచ్చిండే. బై డిఫాల్ట్ వాళ్ళకి వచ్చి ఉంటుంది కాదన్ను, కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ సిచ్యువేషన్స్ వేరే ఉండేటివి అని నా పర్సనల్ అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. సో చాలా మంది కూడా మీ నెంబర్ అడుగుతున్నారు, మీకు ఏమన్నా ఇబ్బంది లేదు అనుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తే, ఎన్ఆర్ఎల్ చాలా మంది అడుగుతున్నారు. సో ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా చెప్పగలరా? డెఫినెట్లీ సార్. మై నెంబర్ myself తారక రంగారెడ్డి. I represent a company called S2 Connects, and the S2 Connects meaning కూడా someone has to say yes to connect. సో కనెక్ట్ అవ్వడానికి ఎస్ చెప్పాలి అని. సో వీ గివ్ 100% జెన్యూన్ ప్రాపర్టీ అడ్వైజరీ. మార్కెట్లో 18 years నుంచి ఉన్నాం, ఎక్కడ డాట్ మార్క్ కూడా లేదు. ఎందుకంటే అవుతుంది, లేకపోతే లేదు, అంతేగాని ఈ డబ్బు వచ్చిందని చెప్పేసి నేను ఇందాక అన్నట్టు బావ బామ్మట్లు తమ్ముడు నమ్మరో కానీ తారక్ని పక్కన నమ్ముతారు. మరి కనీసం 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దాని డౌట్ లేదు. ఎందుకంటే ఇచ్చున్నాం కూడా, కొన్ని XYZ కంపెనీ ఇచ్చున్నాం కూడా. సో మనం అంత జెన్యూన్గా ఉంటాం. నెంబర్ వచ్చేసి 832-833-0828. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.